హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే? సో ఈ డెక్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ డెక్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తను మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం చూడబోతున్నాం, ఓకే? లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్. ద హెరోఫింట్ అండి, పేజ్ ఆఫ్ హ్యాండ్స్, 5 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ హ్యాండ్స్, the hermit, the chariot, the fool, king of swords and the strength అన్నమాట, ఓకే? బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి కూడా డెత్ వచ్చింది. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా లేదా? ఓకే, థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం, ఓకే? థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు, ఈ పర్సన్కి ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ మీద ఎలా ఉంది, థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఆర్ నెగటివ్. టూ ఆఫ్ హ్యాండ్స్ అండి, 4 ఆఫ్ హ్యాండ్స్, 9 of wands and justice, 2 of swords, 7 of swords, 9 of pentacles, king of pentacles, temperance and page of pentacles అండి, the hermit, one more card universe, 9 of cups అన్నమాట, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా ఏస్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకేనా? మేబీ మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి ఉంటుంది, సపరేషన్లో ఉన్నారా లేదా డివోర్స్ తీసుకున్నారా, ఏదో జరిగిందండి, ఓకే? ఒక ఇన్మేచ్యూర్గా వచ్చారండి పర్సన్ అని చెప్పొచ్చు, ఫ్యాషన్తో వచ్చారని చెప్పొచ్చు. మేబీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ మిమ్మల్ని ఫ్లడ్ చేస్తూ ఉండడం, అలా ఈ పర్సన్ ప్రవర్తన మీరు చూసి ఉంటారనమాట, ఓకే? చాలా ఇన్మెచ్యూర్ పర్సన్ అండి తనైతే. అండ్ మీ ఎమోషన్స్ ఈ పర్సన్కి అర్థం కాదు, మీ ఫీలింగ్స్ని ఈ పర్సన్ అర్థం చేసుకోరు, ఈ పర్సన్ వాళ్ళు ఇవ్వరు, మిమ్మల్ని సరిగా పట్టించుకోరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన లోకం తనకే, తన ఎంజాయ్మెంట్ తనకే అండ్ తనకి మెటీరియల్ వైజ్గా ఎవరి వైపు అయితే ఎక్కువగా బెనిఫిట్స్ అనేది ఉంటుందో వారి వైపే ఈ పర్సన్ పరిగెడతా ఉంటారు, అలా చూపిస్తుంది. సో చాలా మటుకి పర్సన్ మిమ్మల్ని పట్టించుకోరు, థర్డ్ పార్టీ వైపు పర్సన్ ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడం అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఈ పర్సన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మీ వైపు చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని పర్సన్ చాలా కంట్రోల్ చేశాను అని పర్సన్ అనుకుంటున్నారండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అనుకుంటున్నారు. మిమ్మల్ని తను బాధ పెట్టిన దానికి కూడా తన మనసులో గిల్టీ ఫీలింగ్ ఉంది. మీరు ఎంతో ప్రేమను ఇచ్చారు కానీ పర్సన్ మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ కంట్రోలింగ్ అండ్ జడ్జ్ చేయడము అండ్ ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండడము, ఫ్రీడమ్ ఇవ్వకపోవడము
అండ్ ఇక్కడ మీ విషయంలో తను ఓవర్ థింకింగ్ చేయడము, లేదా ఇద్దరు సింగిలే ఉంటే మ్యారేజ్ చేసుకోవాలంటే ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని చెప్పడం, అండ్ మ్యారీడ్ కపుల్ అయితే తను వేరే వారి మాటలు ఎక్కువగా వినడం, అంటే తన మదర్ అయి ఉంటారనమాట తన లైఫ్లో. ఓకే, ఎవరో ఫెమినైన్ పర్సన్ ఎవరో చూపిస్తుంది. ఓకే, వారి మాటలు ఈ పర్సన్ వినడము, మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు, మేబీ కనీసం టైం కూడా ఈ పర్సన్ ఇవ్వలేదు, మీకు వాల్యూ ఇవ్వలేదు, ఎప్పుడు ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ వైపు నుంచి ఏం కోరుకుంటున్నారంటే, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చండి. మేబీ మీరిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ అలా సడన్ మిమ్మల్ని బ్రేకప్ చెప్పేసి సో థర్డ్ పార్టీని ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. అండ్ అక్కడ ఈ పర్సన్ ఎందుకు వెళ్ళారంటే ఏదో మెటీరియల్ థింగ్ బెనిఫిట్స్ లాంటిది ఉన్నాయండి. సో కాబట్టి ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీని తను చూస్ చేసుకున్నారు, వారిని తను మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ వైపు నుంచి పర్సన్ చాలా పెద్ద అమౌంట్ అనేది తను ఎక్స్పెక్ట్ చేశారండి. కానీ తను అనుకున్నంతగా ఈ పర్సన్కి అక్కడ సైడ్ నుంచి రాలేదనమాట. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ అక్కడి నుంచి కూడా తను పారిపోయి రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్లో చూపిస్తుంది. ఓకే, అంటే తను చాలా బిగ్ అమౌంట్ తను అక్కడ నుంచి తను ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా కొన్ని మెటీరియల్ వైజ్గా కూడా కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ ఇస్తారేమో అన్నట్టుగా కూడా కావచ్చు. ఓకే, కానీ మరి ఉండాలా వద్దా, ఈ బంధాన్ని తను ఏం చేసుకోవాలా అన్నట్టుగా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ ఉన్నారు. అలా తను ఆలోచిస్తూ ఉండొచ్చు అనేది కూడా మెసేజ్ ఉంది ఇక్కడ. సో తను ఎలాగైనా సరే ఆ పర్సన్ని మర్చిపోవాలి అండ్ వారితో ఉన్న బంధాన్ని తను ఏం చేసుకోవాలి అనే ఆలోచనలో తను ఉన్నారండి. మీతో కూడా ఈ పర్సన్ సపరేషన్లో ఉండొచ్చు, కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అనమాట. కానీ పర్సన్ మాట్లాడుతున్నామా అంటే మాట్లాడుతున్నాము అన్నట్టుగా మీ వైపు ఉన్నారు. తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి వైపు నుంచి పర్సన్కి ఏదైనా బెనిఫిట్స్ వస్తుందేమో అనే ఆశతో ఇదంతా చేశారనమాట. కానీ లాస్ట్కి ఈ పర్సన్కి వచ్చింది ఏమీ లేదు. సో కాబట్టి తను ఆ బంధాన్ని తను వద్దనుకుంటున్నారు. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా ఏదో పర్సన్ డివోర్స్ లాంటిది ఉందండి తన మైండ్లో అయితే. ఓకే, మీరు వద్దు డివోర్స్ తీసుకోవాలి, కానీ ఆ ధైర్యం తను చేయలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే ఈ పర్సన్ ఇక్కడ మీ విషయంలో కూడా తను భయపడుతున్నారు అనమాట. ఓకే, ఈ పర్సన్ థర్డ్ పార్టీతో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ మీతో కూడా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఇక్కడ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకున్న ఈ పర్సన్ లైఫ్లో ఎవరో ఫెమినైన్ పర్సన్ ఉన్నారు, వారి కంట్రోలింగ్ అనేది చాలా ఉంది. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా కంట్రోల్ చేశారు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో తను హీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది. ఓకే, రీయూనియన్ కూడా ఉందండి. సో నాకు ఇక్కడ థర్డ్ పార్టీ వైపు కంటే మీ సైడ్ ఎక్కువగా చూపిస్తుంది అనమాట. లేదా ఈ బంధం నిలబడుతుందా లేదా ఎండ్ అయిపోతుందా ఏమి, మీ సైడ్ అయితే రీయూనియన్ ఉందండి. థర్డ్ పార్టీ వైపు ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంది. మీ సైడ్ అయితే రీయూనియన్ ఉంది, కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ సైడ్ వచ్చేది మాత్రం మళ్ళీ ఇన్మెచ్యూర్గానే వస్తున్నారు. అది జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, సో ఇప్పుడు మనము ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూసిద్దాం. ఈరోజు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారండి. ఓకేనా, ఇక్కడ మీ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీ పర్సన్ ఏమో తన లైఫ్లో ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇండెసిషన్ వచ్చింది. ఓకే, అండ్ ద థింకింగ్ మ్యాన్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ మీ సైడ్ ద థింకింగ్ ఉమెన్, మీరు కూడా సేమ్ ఆలోచిస్తున్నారు, మీ ఇద్దరి ఆలోచనలు కనెక్ట్ అవుతున్నాయి. ద వరల్డ్ అనమాట. మేబీ పర్సన్ మీ లైఫ్లో మీరు వద్దనుకుంటున్నారా, లేదా తన వలన మీరు ఏదైనా విషయంలో మోసపోయారా, సో మీరు ఏదో మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో మీరు ఉన్నారు. ఇక్కడ డెసిషన్ వచ్చింది కదా, మేబీ పర్సన్ తన లైఫ్లో అతడు ఆప్షన్ ఉండేసరికి పర్సన్ మీరా వారా అన్నట్టుగా తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది చూపిస్తుంది. ఓకే ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి, టేక్ కేర్.